అరుణాచల గిరి ప్రదక్షిణకి ఎంత ప్రాముఖ్యత ఉందో, అరుణాచలంలో జరిగే కార్తీక దీపోత్సవానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతే ఉంది. మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే గనక, ఇంతకంటే గొప్ప రోజు, ఇంతకంటే మహోన్నతమైన రోజు మీకు దొరకదు. ఎవరైతే ఈ కార్తీక జ్యోతిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తారో, వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అందుకే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఈ కార్తీక జ్యోతిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అంతటి మహోన్నతమైన ఈ జ్యోతిని దగ్గర నుంచి దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ముందు రోజే అక్కడికి వెళ్లి లైన్‌లో నించొని మరి టికెట్ పొంది కొండ ఎక్కి ఈ జ్యోతిని దగ్గర నుంచే దర్శించుకుంటారు. చాలా తక్కువ మందికి ఈ అదృష్టం కలుగుతుంది. అందుకే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఈ కార్తీక దీపాన్ని దర్శించుకోవడానికి అరుణాచలం వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ కార్తీక దీపోత్సవాన్ని ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుతున్నారు? అసలు ఈ కార్తీక దీపం వెనుకున్న పురాణ కథ ఏంటి? అరుణాచలం ఆలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇది అగ్నిమూలానికి ప్రతీక. ఇక్కడ జరుపుకునే అనేక పండుగలలో కార్తీక దీపం అత్యంత ప్రాముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగ. ఈ సంవత్సరం డిసెంబర్ 13న కార్తీక దీపాన్ని జరుపుతున్నారు. ఇది కార్తీక మాసంలో కార్తీక నక్షత్రంతో కలిసి వస్తుంది. అంతేకాదు కుమారస్వామి పుట్టిన మాసమైనందువలన ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. మొదటి రోజు ధ్వజారోహణంలో ఉత్సవం ప్రారంభమయ్యి 10వ రోజు కార్తీక దీపంతో ఉత్సవం ముగుస్తుంది. 10వ రోజు కార్తీక దీపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది కొద్దీ భక్తులు అరుణాచలం వస్తుంటారు. ఈ దీపం యొక్క జ్వాల చిమ్మకుండా కుమారస్వామి రూపాన్ని ధరించి ఆకాశానికి చేరుతుందని నమ్ముతారు. అసలు కార్తీక దీపం వెనుక ఉన్న పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఆధిపత్యం పోరును ప్రారంభిస్తారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోరు తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు దేవతలందరూ ఆందోళన చెంది శివుని దగ్గరికి వెళ్లి పోరాటాన్ని ఆపమని వేడుకుంటారు. అప్పుడు శివుడు వారి ముందు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమై అగ్నిస్తంభం యొక్క మొదలు భాగాన్ని మరియు చివరి భాగాలను కనుగొనమని చెబుతాడు. ఎవరైతే కనుగొంటారో వాళ్ళు ఉత్తమమైన వ్యక్తిగా పరిగణించబడతారని చెబుతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ వాహనంపై అంత్యభాగం కనుగొనడానికి బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై మొదలు భాగాన్ని కనుగొనడానికి వెళ్తాడు. ఎన్ని రోజులైనప్పటికీ వాళ్ళిద్దరూ కనుగొనలేకపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి శివుడు వాళ్ళిద్దరికి తిరువన్నామలైలో అగ్ని రూపంలో ఉన్న కొండపై దర్శనమిస్తాడు. అలా జ్యోతిర్లింగంగా శివుని రూపాన్ని దర్శించుకున్నారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపంలో అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతిరూపంగా జ్యోతిర్లింగ దర్శనమిస్తాడు. తెల్లవారుజామున 4 గంటలకు భరణి దీపాన్ని గుడిలో వెలిగిస్తారు. అరుణాచలం కొండపై సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అని కూడా పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించడానికి దాదాపు 3500 కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు. ఈ మహాదీపం వెలిగే సమయంలో ఆలయంలో శివుడు అర్ధనారీశ్వరుడు రూపంలో ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఈ దీపం 20 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపం వెలిగిన తర్వాత అరుణాచలంలోనే కాదు తమిళనాడు మొత్తం కూడా దీపాలు వెలిగించి కార్తీక దీపాన్ని చేసుకుంటారు. దీపావళి ఎలా అయితే చేసుకుంటారో కార్తీక దీపాన్ని కూడా దీపాలు వెలిగించి పటాసులు కాల్చి పెద్ద పండగలా చేసుకుంటారు. ఎవరైతే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ కార్తీక దీపాన్ని దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.